రేయ్, నేను డ్యూటీలో జాయిన్ అయి 4 ఏళ్ళైంది. 8 సెంటర్లు మారాను. ఏ సెంటర్ కన్నా ఫోన్ చేయి. శివమణిగాడు ఆపేయమన్నాడు, పెట్టుకోవచ్చా అని అడుగు. ఒక్కడైనా సరే పర్వాలేదు, పెట్టుకోవచ్చు అంటే పెట్టు. మన శంకర్ వరప్రసాద్ గారు ఇప్పుడే మూవీకి వెళ్ళొచ్చాను. నాకు మూవీ ఎలా అనిపించిందంటే అదే మాసు, అదే గ్రేసు. నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఎందుకంటే మనం వింటేజ్ బాస్ని అయితే ఖచ్చితంగా ఈ మూవీలో అయితే చూడగలం. అనిల్ రావిపూడి గారు చెప్పినట్టు సేమ్ ఎగ్జాక్ట్గా సినిమా ఫస్ట్ స్టార్ట్ అయిన కాడి నుంచి ఎండింగ్ రాక ఓన్లీ మనకి మెగాస్టార్ వింటేజ్ వైబ్సే కనపడతాయి. సినిమా స్టార్టింగ్ టైటిల్ కార్డుతోనే మనల్ని ఆ జోన్లోకి తీసుకెళ్ళిపోతారు అనిల్ రావిపూడి గారు. ఇంకా అనిల్ రావిపూడి గారు దొరికేశారా అంటే అనిల్ రావిపూడి గారు అసలు మనకు దొరకరు. ఇంకా అనిల్ రావిపూడి గారిని ఆపలేం మనం. సంక్రాంతికి ఎలాంటి ఫ్యామిలీస్కి ఎలాంటి మూవీ అయితే కావాలో, ఫ్యామిలీస్ ఎలా అయితే ఎంజాయ్ చేయాలో సేమ్ అలానే ఎంజాయ్ చేసినట్టు అయితే ఈ మూవీకి అయితే మీరు ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. ఆల్మోస్ట్ నేను థియేటర్కి వెళ్ళాను మామ, ఆల్మోస్ట్ 40+ ఇయర్స్ మెంబర్సే ఉన్నారు. నా ఏజ్ వాళ్ళు తగలాలంటే ఒక 2-3 కూడా నాకు కనపడలేదు. ఆల్మోస్ట్ అందరూ 40+ మెన్సే వచ్చారు, ఉమెన్సే వచ్చారు ప్రీమియర్స్కి. వాళ్ళైతే తెగ పగలబడి నవ్వుకుంటున్నారు. అండ్ కామెడీ అయితే చాలా అంటే చాలా బాగా వర్కౌట్ అయింది. అనిల్ రావిపూడి గారు బాస్ని ఎలా చూద్దాం అనుకుంటున్నాం మనం, అలా అయితే చాలా బాగా చూపించారు. హాయ్ హలో, వెల్కమ్ టు రివ్యూ విత్ యశ్వంత్. కొత్తగా నచ్చుంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసేయండి. అలానే ఇంకొన్ని నా ఇన్స్టా అండ్ ట్విట్టర్ పేజ్ కూడా ఫాలో అయిపోండి. మీకు ప్రతి మూవీ అప్డేట్ అండ్ ఇంకా మూవీలోకి వచ్చినట్టయితే మూవీ ప్లాట్ ఏంటంటే మనం అనిల్ రావిపూడి గారు ప్లాట్స్ అంతగా ఎక్స్పెక్ట్ చేయలేం, కానీ కామెడీతో సినిమాని లాక్కొచ్చేస్తారు అనిల్ రావిపూడి గారు. సేమ్ దీంట్లో కూడా అంతే చేశారు. ఒక భార్య భర్తలు విడిపోతారు, డైవర్స్ ఇచ్చి, వాళ్ళకి పిల్లలు ఉంటారు. తర్వాత చిరంజీవి గారు, నయనతార గారు మళ్ళీ ఎలా కలిశారు అండ్ వాళ్ళ మధ్యలో వచ్చే కామెడీ సీన్స్ అండ్ ఎందుకు విడిపోయారు అండ్ పిల్లల మధ్య వచ్చే ఎమోషన్స్తో ఈ సినిమా సాగిద్ది. సినిమా అయితే ఓపెనింగ్ నుంచి మనకి చిరంజీవి గారు 70+ ఇయర్స్తో ఉన్నారు, కానీ మనకి ఈ సినిమాలో చిరంజీవి గారు అయితే మనకి 35+ లాగా కనబడతారు. ఎక్కడో 1-2 చోట్ల అయితే కాస్త మనకి కొంచెం ఏజ్డ్ లాగా కనబడతారు. మిగతా అన్ని చోట్ల చాలా అంటే చాలా క్లాస్గా కనపడతారు. పాజిటివ్స్ విషయాల గురించి మాట్లాడుకుని ఉంటే అబ్జల్యూట్ ప్రతి క్యారెక్టర్ ఈ మూవీలో మనల్ని నవ్విస్తారు. అండ్ ప్రతి కమెడియన్స్ ఎవరైతే ఉన్నారో ఈ మూవీలో వాళ్ళు కూడా న్యాయం జరిగింది. అండ్ ఈ మూవీలో ఫస్ట్ నుంచి బాస్ని కామెడీ, మన బాస్ని వాయిస్ మాడ్యులేషన్ కానీ బాస్ కామెడీ టైంలో కానీ మనకి ఎక్కడా తేడా కొట్టినట్టు అనిపించదు. బేసిక్గా బాస్ మూవీస్ అంటేనే కామెడీ ఉంటుంది. బాస్తో కామెడీని చాలా బాగా వాడుకుంటారు డైరెక్టర్స్. ఈ మూవీలో మాత్రం అనిల్ రావిపూడి గారు మనకి కొన్ని డైరెక్టర్స్ ఏదైతే వాడుకోలేకపోయారో అనిల్ రావిపూడి గారు 100%గా చిరంజీవి గారిని అలానే వాడుకున్నారు. అండ్ సినిమాలో చిరంజీవి గారు సెక్యూరిటీ ఆఫీసర్, వాళ్ళ పక్కన కొంతమంది లైక్ వాళ్ళ అసిస్టెంట్స్ ఉంటారు. వాళ్ళు కొంచెం సెల్ఫ్ డబ్బా కొడుతున్నారులే అనుకున్నాం, కానీ అయితే చాలా అంటే చాలా బాగా వాళ్ళ క్యారెక్టర్స్ కామెడీ అయితే చాలా బాగా రాశారు వాళ్ళకి. అండ్ ఈ మూవీలో వెంకటేష్ గారిది ఒక చిన్న క్యామియో ఉంటుంది. ఆ క్యామియో స్టార్టింగ్ వర్కౌట్ అయింది, చాలా బాగా వర్కౌట్ అయింది. ఎందుకంటే స్టార్టింగ్లో కొంచెం వెంకటేష్ గారు వచ్చినప్పుడు ఇది అవసరం లేదు కదా అనిపించింది, కానీ మీకు ఎండింగ్ వచ్చేపాటికి ఓకే అవసరం ఈ మూవీకి అన్నట్టు అనిపించింది. ఇంకా ఈ మూవీలో నెగిటివ్స్ ఏంటంటే సినిమాటోగ్రఫీ మామ టెక్నికల్గా ఇంకొంచెం బాగా తీస్తే అనిల్ రావిపూడి గారు ఇంకా చాలా బాగుంటాయి. బేసికల్లీ అనిల్ రావిపూడి గారు ఒక 50-60 డేస్లో షూటింగ్ అయితే చాలా తొందరగా కంప్లీట్ చేస్తారు. డ్యూ టు రీజన్స్ వల్ల ఏమో సినిమా టెక్నికల్గా కొంచెం సినిమాటోగ్రఫీ కొంచెం అనిపించింది. మీకు అక్కడక్కడ విఎఫ్ఎక్స్ చాలా అనిపించేస్తాయి, విఎఫ్ఎక్స్ షాట్లు అండ్ కొంచెం బ్యాక్ మీకు రియల్ లొకేషన్ లాగా అనిపించవు. కొంచెం అదొక్కటే తేడా కొట్టేది. మిగతాదంటే A to Z మూవీ అయితే అబ్జల్యూట్ సంక్రాంతికి అండ్ బాస్ ఈజ్ బ్యాక్ మామ. ఇప్పుడు ఎవరైతే ఈ మూవీ సంక్రాంతి విన్నర్ అని చెప్పేయచ్చు. ఇంకే మూవీ వచ్చినా ఒక పెద్ద హీరో సినిమా ఇంత బాగా పాజిటివ్ రెస్పాన్స్ వస్తుందంటే జనాల నోట్లో నుంచి ఇంకా ఆ మూవీని ఆపేది ఎవ్వరు ఉండరు. ఈ మూవీ అయితే ఫ్యామిలీస్కి అయితే ఒక ట్రీట్ టు వాచ్ మూవీ. ఫ్యామిలీస్ అందరూ మాత్రం ఖచ్చితంగా వెళ్తారు, హౌస్ఫుల్స్తో నిండిపోతారు. సంక్రాంతికి వస్తున్న ఒక బొడ్డోడు ఉంటాడు కదా, ఈ సినిమాలో కూడా ఉంటాడు. తాను వచ్చినప్పుడు అయితే కామెడీ సీన్స్ అయితే చాలా అంటే చాలా బాగుంటాయి. అండ్ సాంగ్స్ అయితే ప్రతి ఒక్కటి చార్ట్ బస్టర్. అసలుకి హుక్ స్టెప్ సాంగ్ అయితే థియేటర్లో చూడాలి, ఒక వైబ్ ఉండిద్ది. అంకుల్స్ కూడా లేచి ఎగురుతున్నారు, అలా ఉండిద్ది హుక్ స్టెప్ సాంగ్. అండ్ మిగతా సాంగ్స్ మెలోడీ సాంగ్స్ కానీ పిల్లల మధ్య వచ్చే సాంగ్స్ కానీ అయితే చాలా అంటే చాలా బాగా ఉన్నాయి. ఎమోషన్స్ కూడా చాలా బాగా వర్కౌట్ అయినాయి. అండ్ బాస్ అయితే ఖచ్చితంగా బ్యాక్ వచ్చేసారు. అసలుకి వింటేజ్ బాస్ని చూసినట్టే ఉంది మనకైతే. అనిల్ రావిపూడి గారు అయితే మనకు దొరకరు మా. ఇది ఈ మూవీ రివ్యూ మన శంకర్ వరప్రసాద్ గారు. ఎవరైతే
హేటర్స్ కూడా ఈ సినిమాకి వెళ్ళండి, బాస్ హేటర్స్ కూడా ఖచ్చితంగా ఈ మూవీ చూసి నవ్వుకోపోతే నన్ను వచ్చి అడగండి, కింద కామెంట్లో పెట్టండి. ఎవరికైతే ఈ మూవీ నచ్చలేదో బాస్ హేటర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా ఈ మూవీ చాలా బాగా నచ్చింది. ఎన్నాళ్ళు జెన్జీకి అందరూ బాస్ని ట్రోల్ చేసే వాళ్ళే ఉన్నారు, వాళ్ళకి ఈ మూవీతో బాస్ అనేవాళ్ళు ఖచ్చితంగా ఒక సమాధానం అయితే ఖచ్చితంగా ఇచ్చారు. ఖచ్చితంగా వాళ్ళు కూడా చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తారు. నేనైతే నవ్వి చచ్చిపోయా, నాకు కూడా అంత బాగా నచ్చింది. బేసిక్గా అనిల్ రావిపూడి గారి మూవీస్ అంటే కొంచెం మనకి అంతగా నచ్చదు, ఫ్యామిలీస్ మూవీ చాలా బాగా నచ్చుతుంది. కానీ ఈ మూవీలో కామెడీ అయితే చాలా అంటే చాలా బాగా వర్కౌట్ అయింది. చిరంజీవి గారిని చాలా రోజుల తర్వాత చూసిన తర్వాత నాకైతే చాలా సంతోషం వేసింది. ఓవరాల్ నేను ఈ మూవీకి ఇచ్చే రివ్యూ అవుట్ ఆఫ్ ద 4 ఇస్తున్నాము, ఎందుకంటే చాలా చాలా బాగా ఎంజాయ్ చేశాను. అవుట్ ఆఫ్ ద 2 hours 45 minutes రన్ టైం ఉన్న ఈ మూవీలో నేనైతే చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేశాను ఈ మూవీ. ఇంకా మీరైతే సంక్రాంతికి ఒక మంచి సినిమా ఫ్యామిలీతో మంచి నవ్వుకుందాం అనుకునే వాళ్ళైతే ఖచ్చితంగా ఈ మూవీకి అయితే వెళ్ళిపోండి. ఓకే, నెక్స్ట్ మూవీతో మళ్ళీ కలుద్దాం. ఇంకా సంక్రాంతికి 2 మూవీస్ ఉన్నాయి, ఆ మూవీ రివ్యూస్తో కూడా మళ్ళీ కలుద్దాం.